శివారెడ్డి మనం అనుకున్న ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయిందిరా. ఆ అర్జున్ గారు ఆ చరణ్ గారు మన రిగ్గింగ్ ని ఆపు చేయించాడు. పిల్ల కుక్కల చేతుల్లో మనం ఓడిపోయాం. మల్లన్న మీ మీద నమ్మకంతో నా ఆస్తి మొత్తం అమ్మి ఎలక్షన్ లో పెట్టాను. 2 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చాను. 1000 రూపాయలు ఓటుకి ఇచ్చాను. అయినా పర్లేదు 100 మంది ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేసి ఇది సరైన ఐడియా మల్లన్న. 50 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే మిగతా 50 మంది మనం కొనొచ్చు. శివారెడ్డి నువ్వు జాగ్రత్త. ఆ చరణ్ గారి నాన్నని చంపింది నువ్వేనంటే తెలిసిపోయింది వాడికి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మల్లన్న ఇంకా మనకు శత్రుశేషం మిగిలే ఉంది. ఫస్ట్ వాడు అంతు చూద్దాం. సత్య మీరు వెళ్ళి ఆ చరణ్ గారి ప్రియురాల్ని తీసుకురండి రా. ఈ అవమానాన్ని మనం భరించలేకున్నాం. ఈ అవమానం భరించాలంటే వాళ్ళని చంపే ప్లాన్ కూడా మనకి ఇవ్వాలి. దాని ఎలాగైనా తీసే చెప్పాలి. ఓకేనా? ఎంత డబ్బైనా పర్లేదు మల్లన్న, వాడు అంతు చూడాలి. ఓకే అదండి. ఆ ప్రమాణ స్వీకారంలోనే వాడిని చంపాలి. ఓకే మల్లన్న ఓకే మన నిశాన్ని పిలిచి ఇల్లు చేసుకునే దాని గురించి ఆలోచించేద్దాం. ఓకే మల్లన్న అలాగే. ఓకే